గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కుర్చీలాట సాగుతోందా? ముందుగా స్టాండింగ్ కౌన్సిల్ను దక్కించుకొని ఆ తర్వాత మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలనే ప్లాన్లో ఎన్డీఏ కూటమి ఉందా? టీడీపీ జనసేన స్ట్రాటజీతో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు టెన్షన్ పడుతున్నారా? తమ అక్రమాలు బయటపడతాయని భయపడుతున్నారా? జీవీఎంసీలో అసలేం జరుగుతోంది? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరపాలక సంస్థ. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు తమ అధికార బలంతో కార్పొరేషన్లో పవర్లోకి వచ్చారు. విపక్షాలను బెదిరించి ఎన్నికలను తమకు అనుకూలంగా చేసుకున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తున్నారు. మొన్నటి వరకు విశాఖలో ఏం జరిగినా సరే అవన్నీ జీవీఎంసీ కౌన్సిల్ ద్వారానే చేసుకున్నారు. అయితే వైసీపీ పెద్దల పనులు కావచ్చు, లోకల్ గా తమ హవా నడిపే కార్పొరేటర్ల వర్క్స్ కావచ్చు, చాలా వరకు అన్నింటా చక్రం తిప్పి అక్రమాలకు తెరతీశారు. అంతేకాదు తమకు కావాల్సిన పనులను స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి మమా అనిపించేసేవారు. స్టాండింగ్ కౌన్సిల్ కు పరిమితంగానే ఆర్థిక అధికారాలు ఉన్నాయి. దీంతో కోట్లు విలువ చేసే వర్క్స్ ను ముక్కలు చేసి ప్యాకేజీలుగా విభజించి ఆమోదం తీసుకునేవారు. అంతేకాదు ఏం చేసినా సరే వారు అనుకున్నదే జరిగేది తప్ప విపక్షాలు ఆందోళన చేసినా సరే పట్టించుకునేవారు కాదు. ఫ్యాన్ పార్టీ నేతలు తమ పంతాన్నే నెగ్గించుకుని పనులు చేయించుకునేవారు. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి సహా కార్పొరేటర్లకు టెన్షన్ మొదలైంది. గతంలో ఓట్ ఆఫ్ మెజార్టీ వైసీపీకే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్ తో మేయర్ పై అవిశ్వాసం సాధ్యం కాదు. దీంతో మేయర్ పీఠానికి ఇప్పటికిప్పుడు ముప్పు లేనట్టే. అయితే త్వరలో జరిగే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక ముందే కూటమి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. గతంలో గెలిచిన 3 ఇండిపెండెంట్ కార్పొరేటర్లలో 2 జనసేనలోకి జంప్ అవగా ఒకరు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరో వైసీపీ కార్పొరేటర్ కూడా అప్పట్లో సైకిల్ ఎక్కేశారు. రీసెంట్ గా 7 వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరి పసుపు కండువా కప్పుకోగా మరో 5 జనసేనలో చేరబోతున్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులున్నాయి. 97 స్థానాల్లోనే కార్పొరేటర్లు ఉన్నారు. వైజాగ్ సౌత్ నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. టీడీపీకి ఇప్పుడు 35 మంది, జనసేనకు 12 మంది సభ్యులున్నారు. బీజేపీ వామపక్షాలకు కలిపి 3 కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో మొత్తం 50 మంది ఇప్పుడు కూటమి వైపే ఉన్నారు. మరికొందరు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో స్టాండింగ్ కౌన్సిల్లో ఖచ్చితంగా కూటమికే ఎక్కువ స్థానాలు దక్కుతాయి. మేయర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ముందుగా స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి కావడంతో వైసీపీ ఆటలు సాగు. మేయర్ పై 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే వీలు లేకుండా గత వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సవరిస్తూ కొత్తగా మరో అత్యవసర ఆదేశం తీసుకురావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందన్న సమాచారంతో వైసీపీ కార్పొరేటర్ల వెన్నులో వణుకు మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో అతి చేసిన కార్పొరేటర్లను కూటమి నేతలు తమ పార్టీలో చేర్చుకోవడం లేదు. తమ పరిధి పరిమితులకు లోబడి పనిచేసేవారనే తీసుకుంటున్నారు. దీంతో అప్పుడు హడావిడితో చేసిన పనులపై ఎంక్వైరీలు చేయడంతో పాటుగా ఇబ్బందులకు గురి చేస్తారేమోననే భయంతో కొందరు భయపడుతున్నారు. అలాగే మిగిలిన వైసీపీ కార్పొరేటర్లలో మరో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వం హయాంలో గెలిచాం, డబ్బులు గట్టిగానే ఖర్చు పెట్టాం, జీవీఎంసీ మొత్తం వైసీపీ పెద్దల కనుసనల్లోనే నడిచింది. ఆ సమయంలో తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకోలేక సతమతమయ్యాం. అయినా సరే సభలో మాట్లాడలేక ఉత్సవ విగ్రహాల్లో కూర్చుని ప్రభుత్వానికి కొమ్ము కాశాం. మా సర్కార్ హయాంలో పేరుకే అధికారం తప్పితే దమ్మిడి ఆదాయం లేని పరిస్థితి నెలకొందని మరికొందరు అంటున్నారు. అప్పుడు గౌరవం కూడా లేదు. ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. స్టాండింగ్ కౌన్సిల్లో మెజార్టీ స్థానాలను కూటమి కార్పొరేటర్లు దక్కించుకుంటే తమ పనులు జరగవని టెన్షన్ పడుతున్నారు. వర్క్స్ అడిగిన అధికారులు పట్టించుకోరు. ఇప్పుడు మేమేం చేయాలని బాధపడే కార్పొరేటర్లు లేకపోలేదు. మా ప్రభుత్వం పవర్లో ఉన్నప్పుడు పనులు చేయలేకపోయాం. ఇప్పుడు జరగకపోతే రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. విశాఖపట్నంలో చేసిన జగన్నాటకంలో సూత్రధారులుగా పాత్రధారులుగా మారారు. ఇప్పుడు మా బతుకు బస్టాండ్ అయిపోయేటట్లు ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై ఫ్యాన్ పార్టీ పట్టుకోల్పోయే అవకాశం ఉందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు.